హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, మన సబ్స్క్రైబర్ సుబ్రహ్మణ్యం గారు అమలాపురం నుంచి వచ్చారు. ఆయన అనపర్తిలో ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైర్ చేయించారండి. మరి ఆయనకి అది సాటిస్ఫై కాలేదు. సాటిస్ఫై కాకపోవడం వల్ల మన దగ్గరికి రీమోడలింగ్ తెచ్చారు. ఆయనకి ఎస్టిమేషన్ ఇచ్చాను, ఎంత అవుతుంది రీమోడలింగ్ సోన్ ఎస్టిమేషన్ టైం ఇచ్చేసాను, చేసేయండి అన్నారు. ఇంక నేను వర్క్ స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మరి యాంప్లిఫైర్ మరి చేయొద్దండి, పక్కన పెట్టేద్దాము, మీరు రెగ్యులర్గా చేస్తే యాంప్లిఫైర్ డిఎస్పీ రిమోట్ గిట్టే యాంప్లిఫైర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఆయన కోసం యాంప్లిఫైర్ అయితే సిద్ధమైతే చేయడం జరిగిందండి. అని చెప్పాను, అయ్యో నేను యాంప్లిఫైర్ చేస్తానండి, మీ దగ్గర ఏవో ఒక స్పీకర్ పెట్టేస్తే మళ్ళీ కంప్లైంట్స్ వస్తాయి, దానికి మనం రెగ్యులర్గా కుమార్ ఆడియోస్ బోర్డ్ సబ్బోపరికి వాడతాము, సో మీరు జేబిఎల్ లేదా క్యాపిటల్, సోనీ, పైనీర్ లాంటి ఒక సబ్బోపర్ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. మిగతా స్పీకర్లు పెర్ ఛానల్ 100 వాట్ వరకు వస్తుందండి. 60 to 100 వాట్ నియర్ సపోర్టెడ్. మీరు 4 ఇంచ్, 6 ఇంచ్, 8 ఇంచ్, 10 ఇంచ్ సంబంధం లేదు, ఏ స్పీకర్లు అయినా ఒక 60 వాట్ నుంచి 100 వాట్ ఆర్ఎంఎస్ ఉన్న స్పీకర్లు పెట్టుకోండి అని చెప్పాను. సార్ అలాగే పెట్టుకుంటాను, యాంప్లిఫైర్ చేసేవండి అన్నారు. యాంప్లిఫైర్ అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. అమలాపురం నుంచి సార్ ఎన్ని కిలోమీటర్ అమలాపురం వస్తుందండి? 450 కిలోమీటర్స్. అంటే నైట్ ఆయన బస్సు ఎక్కినప్పుడు ఫోన్ చేశారు, అయ్యా నేను నైట్ బస్సు ఎక్కుతున్నాను, తెల్లారికి వచ్చేస్తాం అనేసి. ఎందుకంటే మరి నేను ఆ సాఫ్ట్వేర్ ఉంటానో బయటికి వెళ్ళిపోతానో తెలియదు కాబట్టి ఆయన ముందే నాకు ఇలా విషయం తెలియజేశారు. సో 450 కిలోమీటర్ ట్రావెల్ చేసి అయితే రావడం అయితే జరిగింది. యాంప్లిఫైర్ ఆన్ చేసి చూపించాను, ఏ విధంగా వస్తుంది ఏంటి సోన్స్ అని చెప్పేసి. హమ్మింగ్ ఇష్యూ కూడా అన్నీ చూపించాను, ఆయనకి దగ్గరుండి అన్నీ చూపించాను. ఒకసారి ఆయన మాటల్లో అడుగుదాము. సుబ్రహ్మణ్యం గారు, సెట్ ఎలా వస్తుందండి? రవి గారు సెట్ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. ఇంకా థియేటర్లో కూడా అలా వస్తుందా రాదనే తెలియదు, కానీ ఆ రేంజ్లో సెట్ మట్టికి మ్యూజిక్ లవర్స్ మట్టికి హైలైట్ అనమాట. ఇంకా ఒక్కసారి సెట్ ఉన్నారంటే ఇంకా మళ్ళీ మీ దగ్గర సెట్ కట్టించకుండా వెళ్ళరు. అంటే ఆ ప్రైజ్లో ఆ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ అనమాట. మ్యూజిక్ లవర్స్ ఎవరైనా సరే చాలా ఇంట్రెస్ట్ పడతారు. రవి గారు ఇంకా తిరిగిలేదు సార్, నేను చాలా చోట్ల చూసాను, చాలా కట్టించాను, నేను మట్టికి ఎక్కడ తిరిగి లాస్ పోయాను. కానీ ఈ దగ్గర మట్టికి రవి గారి దగ్గర నాకు సాటిస్ఫై అయిందండి. ఎందుకంటే రవి గారు మాట పని ఓ రకంగా ఉండదు, ఆయన ఏది చెప్తారో అదే చేస్తారు. నాకు క్వాలిటీ బ్రాండెడ్ కుమార్ బోర్డు గారు, మహారాజ్ ఏ అన్ని తగ్గలేదు ఎక్కడికి కూడా. నేను కూడా అలాగే మీరు ఎంతైనా చేయండి అన్న పాపం ఆయన అలాగే చేసి పెట్టారు. నాకు క్వాలిటీ అయితే ఇంకా ఎక్సలెంట్. చాలా చోట్ల చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, అనపత్రులు ఎక్కడ చేయించాను, నాకు సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు అది మామూలు ఫస్ట్ హాఫ్ రీమోడల్ అని నాకు ఇంకా అది చేయించాను, నాకు ఇంకా మనసు తప్పలేదు. ఈయన చేసే సెట్లో క్వాలిటీ చూసి మీ చేతితో మీరు చేయండి ఏం చేస్తారని ఆయనకి వదిలేసాను అదే. కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేలాగా నాకు సాటిస్ఫై అయ్యేలాగా చేశారు, చాలా బాగుంది సెట్. ఒకసారి రవి గారి దగ్గర ఒకసారి మీరు చేయించుకున్నారంటే విడిచిపెట్టరు, థియేటర్కి వెళ్ళరు. మీ ఇల్లే ఒక థియేటర్ అవుతుంది, మీ హౌస్ థియేటర్ లాగా ఉంటుంది, చాలా క్వాలిటీగా మట్టుకు ఉంది, ఎక్సలెంట్గా అండి. మీరు మట్టికి ఆయన దగ్గర చేయించుకోండి. నేను 450 కిలోమీటర్ల నుంచి 2 సార్లు వచ్చానండి. ఫస్ట్ అట్టుకొచ్చి డీమో చూసాను, ఆర్డర్ ఇవ్వడానికి ఒక 20 రోజులు పట్టింది ఆయనకి. కానీ క్వాలిటీ మటుకు ఎక్సలెంట్, చాలా బాగుంది. నాకైతే అలా కుచ్చులు బాగా అనిపించింది అనమాట. 2-3 రోజులు ఇంట్లో అలాగా ఆ సెట్ అంత క్వాలిటీగా వస్తుంది. థియేటర్లో కూడా అలా వస్తుందో రాదో నాకు నిజంగా అంతలా అనిపించింది అనమాట. కానీ ఎక్సలెంట్ సార్ రవి గారు, మీరైతే మటుకు ఇంకా హైలైట్ బాగా చేయరు. హమ్మింగ్ కానీ అసలు ఏమీ లేదండి. అసలు ఆ బటన్ ఆన్ చేస్తే హమ్మింగ్ సౌండే లేదు దాంట్లో, అంత నీట్గా ఉందన్నమాట. క్వాలిటీ కూడా చాలా హైలైట్గా వస్తుంది. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఇష్టపడి, వాళ్ళకి కూడా మీకే పరిచయం చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చింది క్వాలిటీ. ఎక్కడ మోసపోవద్దు, అందరి దగ్గర మోసం. రవి గారిని మటుకు నమ్మంటే, మీరు ఒక్కసారి నమ్మారంటే మీ బంధువులు ఎవరికి కావాల్సిన రవి గారిని వాడతారు, అంత క్వాలిటీ అనమాట. నేను ఆయన చూడగానే సెట్ అనగానే నాకే మర్చిపోయిందండి, అంత క్వాలిటీగా వస్తుందని అనుకోవాలి, అంత క్వాలిటీ తయారు చేయడు ఆయన ఏమండి సార్. రవి గారు ఓకే, నాకు మట్టికి సాటిస్ఫై అయింది, నాకు న్యాయం చేశారు, బాగుంది సెట్ మరి హైలైట్ అని. చూసారు కదా ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్యం గారికి నేనేమి చెప్పలేదండి, ఆయన మనసులో ఉన్న మాట ఆయన చెప్పారు. సెట్ విన్నాక ఆయన మరి ఇంకేం మాటలు లేవండి, నేను ఇలా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. ఇదే కదా ఫ్రెండ్స్, నేను ఏ సెట్ ఇచ్చినా అది మీకు నచ్చాలని కదా, ముందు నాకు నచ్చాలి, నాకు నచ్చిన తర్వాతనే మీకు ఇస్తాను. అయితే టైం అనేది లేట్ ఎందుకు అవుతుందంటే, ఒక్కడనే మొత్తం ఓవరాల్ డిజైన్ చేయడము, కాంపోనెంట్స్ తెప్పించడము, ప్యాకింగ్ చేయడము, పార్సల్ చేయడము, చెక్కింగు, ఇప్పుడు బాక్సెస్ మేకింగ్ కూడా మన షాప్లో తయారైపోతాయి. మీకు ఎటువంటి బాక్సులు కావాలంటే మేకింగు. సో ఇవంతా నా ఒక్కడమే భారం పడడం వల్ల ఏమవుతుందంటే కాస్త సమయం డిలే అవుతుంది తప్ప, ఇచ్చే సెట్ అనేది మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఇస్తాను. కనీసం ఒక వారం నుంచి 10 రోజులు కంప్లీట్గా నేను ఆన్లో పెడతాను. హీటింగ్ ఇష్యూ ఉందా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇంకేవన్నీ నేను చూశాక మరి ఇబ్బంది లేదని తర్వాత ఇస్తానంటే, ఒకవేళ ఏమైనా కంప్లైంట్ వచ్చినా అక్కడికి ఆ బోర్డు రిపేర్ చేసేంత టైం నేను కేటాయించనండి. ఆ బోర్డు రీప్లేస్ చేసి వేరే బోర్డు వేసి ఇచ్చేస్తాను. సో దానికోసం మీరు ఇబ్బంది పడద్దు. ఫర్దర్గా కంప్లైంట్స్ కూడా మ్యాక్సిమం ఉండవు. నేనైతే ఉన్నానండి, నేనైతే మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఒకవేళ అక్కడ మీ దగ్గర టెక్నీషియన్ చేయగలరు అంటే కాంపోనెంట్ పంపించమని పంపిస్తాను.
చక్కగా అయితే మీరు అది ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ లవర్స్ అయితే. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంఐ 4K బాక్స్ నేను కనెక్ట్ చేసిన ఆప్టికల్తో పనిచేస్తున్నాను, డిఎస్పీ రిమోట్ కిట్ కాబట్టి. జస్ట్ ప్లే బటన్ కూడా సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఒకసారి వీడియో కూడా చూద్దామండి. అండ్ ఇంటర్నల్ ఎలా ఉంది ఏంటి డిజైన్ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యం గారి సెట్ ఇంటర్నల్ ఈ విధంగా ఉందండి. సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, సార్ నాకు 7.1 ఛానల్ క్యాబినెట్లో వేయండి అన్నారు. సో క్యాబినెట్ కూడా ఇది 7.1 ఛానల్ క్యాబినెట్టేనండి ఇది. సో ఒకసారి కాంపనెంట్స్ చూద్దాము. ట్రాన్స్ఫార్మరు, పొలిథిలిన్ ట్రాన్స్ఫార్మరు అండ్ దాని పవర్ సప్లై. ఇక సబ్కి వచ్చినప్పటికీ కుమార్ ఆడియస్ బోర్డు వాడాం, సప్రీయాం బోర్డు ఇది. అండ్ ఫ్యాన్లు ఏమి హీట్ సింక్ 20 పెట్టాము. ఇక్కడ బోర్డులో అయితే కుమార్ ఆడియో బోర్డు హీట్ అనేది అయితే రాదండి, నేను చెక్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. 5 ఛానల్కి మనకి సుబ్రహ్మణ్యం గారు ఎస్పెషల్లీ మహారాజా బోర్డు వాడండి అన్నారు. సో మహారాజా బోర్డు అయితే ఇక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇది. థర్మల్ సెన్సార్ ఇంక కనెక్ట్ చేయలేదు, కనెక్ట్ చేస్తానండి. అంటే దానికి సపరేట్గా పవర్ సప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనం చెప్పుకునే డిఎస్పీ బోర్డు అండి. ఇది న్యూ వెర్షన్, అంటే లేటెస్ట్గా వచ్చిన వెర్షన్ FT00 వెర్షన్ 4 అండి. ఇది పక్కాగా డాల్బీ డిజిటల్ DTS అయితే సపోర్ట్ ఉంటుంది. మనం ఆన్ చేయగానే డాల్బీ ఆట్మాస్ లోగో వస్తుంది. లోగో వచ్చింది మాత్రం ఆట్మాస్ వస్తుందని కాదండి, జస్ట్ అది లోగో కస్టమర్ ఏలో DTS ఎక్స్పెక్ట్మెంట్ ఎక్స్ పెడతాను, డాల్బీ ఆట్మాస్, JBL, పైనీర్ అని లోగోస్ ఉంటాయి. మనకి స్టార్టింగు ఆ లోగో ఏది పెట్టమంటే అది పెడతాను, కానీ అక్కడ కంపెనీ అయిపోద్దని మాత్రం మీరు అనుకోవద్దండి. సో ఈ విధంగా ఇంటర్నల్ డిజైన్ చేశాను. ఒకసారి వీడియో చూద్దాం, ఆన్ చేసి ఏ విధంగా వస్తుంది ఈ సౌండ్ వీడియో చూద్దామండి. చూసారా కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. నేనైతే ప్లే చేసే కంటెంట్స్ అన్నీ డాల్బీ కంటెంట్స్ అండి. ఇవి డాల్బీ DTS కంటెంట్స్ ప్లే చేస్తాను కాబట్టి పక్కా ట్రాక్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు ఏదో పాతకాలం సినిమాలో భైరవదీపము, పాతాల భైరవ లాంటి సినిమాలు వేసేసి మాకు డాల్బీ రావట్లేదండి అని అంటే మరి నేను చేయలేనండి. ఒరిజినల్ కంటెంట్ మీరు OTT నుండి ప్లే చేస్తారా, యూట్యూబ్ నుండి ప్లే చేస్తారా, పెన్డ్రైవ్ పెట్టి ప్లే చేస్తారా, అది మీకే వదిలేస్తాను. అలా కంటెంట్ ప్లే చేసినప్పుడు మాత్రమే మీకు పక్కగా మీకు ఈ డాల్బీ ట్రాక్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇదైతే దృష్టిలో పెట్టుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి సెట్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.